ನಾವು విక్స్ వెబ్‌సైట్‌న ఒకటి తీసుకున్నాము. ఇక్కడొచ్చేసి మనకి వెబ్‌సైట్ ఫర్ మై సెల్ఫ్, బిజినెస్, ఫ్రెండ్స్ ఇట్లా క్లయింట్స్, ఫ్రీలాన్సర్, ఏజెన్సీ ఏది కావాలంటే అదే ఇస్తాడు. మనం మనకిగ మన కోసమా, మన బిజినెస్ కోసమా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రీలాన్సింగ్ ఏజెన్సీ మీరేది చేయాలనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనకి ఆప్షన్స్ అనేది ఇస్తది. ఇక్కడొచ్చేసి చాట్ చేస్తే ఏంటంటే, మనం ఇచ్చే ఆప్షన్స్‌ని బట్టి మనకి వెబ్‌సైట్ ఏఐ డిజైన్ జేసిస్తది. అంటే ఏఐ డిజైన్ జేసిస్తదంటే, అది ఆల్రెడీ తర్వాతైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే, ముందు మాన్యువల్‌గా నేర్చుకుంటే అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తది. ఇక్కడొచ్చేసి మనము దేనికి సంబంధించిన వెబ్‌సైట్ పెట్టుకోవాలనుకుంటున్నామో, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్‌లైన్ స్టోరా, ఇక్కడ దేనికి సంబంధించిందని మనం బ్లాగా, పోర్ట్‌ఫోలియోనా ఇట్లా ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇంకా లేదంటే ఆహ్, ట్రైనింగ్ గాని, ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఇట్లా మనకి కావాల్సిన ఆహ్, ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. ఇక్కడొచ్చేసి మన బిజినెస్ నేమ్ ఇవన్నీ ఇవ్వాలి. మనం జస్ట్ ఇక్కడంటే ఆహ్, స్కిప్ చేసేద్దాము. ఈ డీటెయిల్స్ అన్ని వర్కింగ్ అవర్స్ అంటే మామూలుగా అయితే ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చనమాట. ఏ టైం నుంచి ఏ టైం చొప్పున సాటర్‌డే గూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. టైమ్ జోన్ వచ్చేసి మనది ఇండియన్ టైమ్ జోన్ 5:50, 5:30 ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్. ఇక్కడ మనకి కావాలంటే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే స్కిప్ చేసేసుకొని మన స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఇస్తే అది వాళ్ళకి కూడా యాక్సెస్ వస్తదనమాట. మనం ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకుంటున్నామా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ యాక్సెప్ట్ ఆన్‌లైన్ పేమెంట్స్ లైక్ అండి. ఇట్లా మనకి ఏమన్నా ఆప్షన్స్ ఉంటే తీసుకోవచ్చు. సెల్ డిజిటల్ అండ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ ఏమన్నా మన వెబ్‌సైట్‌లో ఉంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆన్‌లైన్ పేమెంట్స్ ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటే ఇది స్కిప్ చేసేయొచ్చు. కంటిన్యూ టు డాష్‌బోర్డ్. ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకెళ్తాము. ఇక్కడ నుంచి మనం వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకుంటాం. మన బిజినెస్ ఏది కావాలంటే దాని నుంచి చేసుకోవచ్చు. బట్ మనం పేమెంట్ అంటే లైక్ మనం రియల్ టైమ్ వెబ్‌సైట్‌ని గనక డిజైన్ చేయాలి అనుకుంటే దేనికైనా పెయిడ్ వెర్షన్‌కెళ్ళాల్సిందే. ఫ్రీ అయితే మనకి మాక్సిమం అయితే వర్క్ అవ్వదు. ఇక్కడ కస్టమ్ డొమైన్ మన డొమైన్ బై చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మన డొమైన్ ఇక్కడ యాడ్ చేసుకొని లెట్స్ గో అంటే కనెక్ట్ అవుతది. అండ్ మనం ఇక్కడొచ్చేసి మనకు 50% ఆఫర్ ఇస్తున్నాడు. అలాగే యాడ్ ఫస్ట్ సర్వీస్ మనకు సర్వీసెస్ యాడ్ చేయమన్నాడు. ఇవన్నీ గూడా ఫస్ట్ హోమ్ పేజ్‌కెళ్దాం. ఇక్కడొచ్చేసి మనకి ఫ్రీ ట్రయల్ ఉంది. నో డొమైన్, నో బిజినెస్ ఈమెయిల్ ఇక్కడ ఏం లేవు.
ఆ డిజైనర్ సైడ్ ఇక్కడ వచ్చేసి జనరేట్ డిజైన్ విత్ ఏఐ అని ఉంది. పికే టెంప్లెట్. మనకు కావాల్సిన టెంప్లెట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు బిజినెస్కి సంబంధించి. రిలేటెడ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఈ వ్యూస్ చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఆన్లైన్ కోర్సెస్ ఇవన్నీ కూడా టూల్స్ వచ్చినాయి. ఇది కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ టు టెంప్లెట్స్కి వెళ్ళి ఇంకో టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఇంకా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని నీట్గా సెలెక్ట్ చేసుకోండి థీమ్. ఎడ్యుకేషనల్ బ్లాగ్, ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్స్. ఇది వ్యూ చూద్దాం ఇది ఎలా ఉందో. ఇది ఒక సింపుల్ సైట్ లా ఉంది. జస్ట్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇది కొంచెం టైం పడుతుంది. జనరేట్ టెక్స్ట్ అంటే ఏదైతే వచ్చేస్తుందో మనం టెక్స్ట్ జనరేట్ చేసేస్తే వెబ్సైట్కి సంబంధించింది. ఇప్పుడు మనకి ఇక్కడ వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ని మనం డిజైన్ చేసుకున్నాం. కావాలంటే మీకు నచ్చిన థీమ్స్ మీరు కొంచెం టైం స్పెండ్ చేసి మంచి థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చాలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. మీరు ఏ బిజినెస్ థీమ్ అయినా కూడా తీసుకొని మార్చుకోవచ్చు అనమాట. అంటే నేను ఊరికే జస్ట్ దానికి రిలేటెడ్గా ఉంటాయని చూపిస్తాను. మీకు ఇంకా ఇక్కడ చాలా రకాల థీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ కామర్స్ థీమ్స్ కానీ, ఇవి మామూలుగా క్లాసెస్కి ఇందులో మీకు ఏ బిజినెస్ థీమ్స్ కానీ ఇవన్నీ కూడా థీమ్స్ తీసుకొని మంచి థీమ్ తీసుకొని డిజైన్ చేసుకోండి. అలాగే మీ పోర్ట్ఫోలియో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మనం ఫస్ట్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఓపెన్ నౌ, మోర్ ఇన్ఫో అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ మోర్ ఇన్ఫో దగ్గర మన వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు అనమాట. శ్రీశైలం చేసింది
ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ తీసుకొని మన వెబ్సైట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకున్నాం. తర్వాత పబ్లిష్. ఇక్కడ వచ్చేసి మన సైట్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ షాప్ ట్రైనింగ్ అని జస్ట్ నేను ఏదో నేమ్ ఇస్తాను, మీరు ఒక మంచి నేమ్ అయితే సెలెక్ట్. ఇంకా డన్ అంటే మన వెబ్సైట్ అనేది ఇంకా మన వెబ్సైట్ నేమ్ మీద మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇది యాడ్ చేసాము. అలాగే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది వచ్చేసి తీసేసి మనం మేనేజ్ మెనూ దగ్గరకు వచ్చేసి ఇక్కడ హోమ్ బేసి, అలాగే బుక్ ఏ క్లాస్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్సైట్ షెడ్యూల్ అని ఇచ్చారు. 2 పేజెస్ సబ్ పేజెస్ అనమాట. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. మనకి కావాలంటే ఇవి ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకొక పేజీ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు వచ్చేసి న్యూ పేజీ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం ఏం పేజీ యాడ్ చేసుకోవాలనుకుంటాము చూసుకోవాలి. లేదు ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా, కాంటాక్ట్ అస్ పేజీ ఏంటంటే వాళ్ళే ఆప్షన్స్ చాలా ఇస్తారు. ఇక్కడ మనకి కావాల్సిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సైడ్ బై సైడ్ వచ్చేదా, ఇట్లా ఉండేదా, మనకి ఏ పేజ్ కావాలి, దీనికి మ్యాప్ ఇవన్నీ ఉన్నాయి. యాడ్ దిస్ పేజ్, ఈ పేజ్ యాడ్ చేసుకుంటే మనకి కాంటాక్టర్స్ పేజ్ యాడ్ అవుతుంది. అంటే మనకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ఈ కాంటాక్టర్స్ పేజ్ని డిలీట్ చేసేద్దాము. అంటే వాళ్ళు ఇచ్చింది మన కాంటాక్టర్స్ పేజ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి కింద పెడదాం. కాంటాక్టర్స్ పేజ్ అనేది మనం కింద ఇట్లా పెట్టాము. ఇలా ఇచ్చండి ఎవ్రీ పేజీ మనం డిజైన్ చేసుకోవచ్చు. మన కాంటాక్టర్స్ పేజ్ చూడండి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నాం. టెక్స్ట్ మనకి టైటిల్ ఎలా కావాలి, పారాగ్రాఫ్స్ ఎలా కావాలి, ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ ఏ క్లాస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కాంటాక్టర్స్ పేజ్ ఉంది. ఇక్కడ మనం ఏ పేజీ ఎడిట్ చేయాలో ఆ పేజీని సెలెక్ట్ చేసుకుందాం. ఆన్లైన్ షెడ్యూల్ అని బుక్ ఏ క్లాస్ ఆన్లైన్ షెడ్యూల్. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ షెడ్యూల్ అని కంటెంట్ వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ షెడ్యూల్ టైమింగ్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. మనం ఏ టైంలో కావాలో బుక్ చేసుకోమని చెప్పి మనం ఇట్లా షెడ్యూల్ ఇవ్వచ్చు. ఇక్కడ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఇంకొక సెక్షన్ ఏదైనా యాడ్ చేయాలనుకోవచ్చు, యాడ్ ఏ సెక్షన్. ఇక్కడ వచ్చేసి మీరు ఇంకా కొత్త సెక్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసిన తర్వాత టెస్టిమోనియల్స్ యాడ్ చేయాలి ఈ సెక్షన్లో స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఫార్మాట్లో టెస్టిమోనియల్స్ కావాలో చూడాలి. ఒకవేళ ఇలా ఈ ఫార్మాట్ మనకు నచ్చిందనుకో
ఏ ఫార్మాట్ నచ్చితే ఆ ఫార్మాట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మన పేజీలో ఇంకొక బ్లాగ్ అనేది యాడ్ అయింది. ఇంకొక సెక్షన్ అనేది యాడ్ అయింది. ఇట్లా మనం కొత్త కొత్త సెక్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కావాల్సినవి ఉంచొచ్చు, అవసరం లేనివి ఇక్కడ డిలీట్ చేసేసుకోవచ్చు టెక్స్ట్. ఇంత కూడా సింపుల్ ఫార్మాట్. ఇంకొక సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ సెక్షన్‌ని డిలీట్ చేసేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ఈ సెక్షన్ యాడ్ చేసుకున్నాం కదా! ఇక్కడ యాడ్ అవుతుంది. సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకోండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ లేకపోతే ఇలా కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే లీనియరా, రాడికలా ఇలా కలర్స్ ఇక్కడొచ్చేసి ఈ కలర్ కాకుండా బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. అది ఆ కలర్ సెలెక్ట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. హ్మ్. ఇంకొక కాలమ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఇది కలర్ ఎందుకో చేంజ్ అవ్వట్లేదు. జస్ట్ ఈ సెక్షన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ అవ్వట్లేదు. జస్ట్ చేంజ్ బ్యాక్. హేయ్! ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు అనుకున్నా. వీడియోస్ కావాలంటే వీడియోస్‌గా, ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్. ఇక్కడిక్కడ దీనికి ఎందుకో చేంజ్ అవ్వట్లేదు. దీనికి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు.
ఓకే. మనకిక్కడ ఎందుకు కనిపించట్లేదంటే ఇది కంప్లీట్‌గా ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి కనిపించట్లేదు. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకో. ఇది మామూలుగా ఇంతే దీనికి కనిపిస్తుంది. ఇట్లా మనం బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇవన్నీ కూడా మనము వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ ఫోటో సెక్షన్ కూడా ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. చేంజ్ ద డిజైన్, క్విక్ ఎడిట్, ఎడిట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మన నేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ టెక్స్ట్ ఇక్కడ ఫోటోలో మనకి ఏ టెక్స్ట్ కావాలో ఏ టెక్స్ట్ పోతే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, కాపీరైట్స్ ఇవన్నీ కూడా ఇది చేసుకో. ఇది వచ్చేసి ఇది కావాలంటే ఉంచొచ్చు, లేదంటే ఇది డిలీట్ చేసుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవుట్ సైడ్ నుంచి మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అన్నీ అయిపోయిన తర్వాత పబ్లిష్ చేసేస్తే సెట్టింగ్స్ అన్ని పబ్లిష్ అయిపోయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్. ఈ మార్క్యూ అంటే లైక్ ఒక ఇట్లా వస్తుంది కదా టెక్స్ట్ అంతా స్క్రోల్ అవ్వడం ఇట్లా. మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సెక్షన్ యాడ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మార్క్ యాడ్ చేసుకొని ఇక్కడ ఈ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ మనం కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక నేమ్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ డిజైన్ చేంజ్ చేసుకోవాలనుకోండి దీంట్లోది. ఇక్కడ కస్టమ్ డిజైన్ పెట్టేసి ఈ డిజైన్ ఇక్కడ ఉంది, చేంజ్ మీడియా అంటే ఇక్కడికి వెళ్ళేసి మనకి వేరే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోస్ సెలెక్షన్లో ఉన్నాయి. జస్ట్ ఏదో ఒకటి ఉంది, జస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి చూడండి టెక్స్ట్లో బ్యాక్గ్రౌండ్ మారిపోయింది అన్నమాట. ఇట్లా మనం డిజైన్ చేసి చేసుకోవచ్చు. సైజ్ పెంచొచ్చా అండి? పెంచుకోవచ్చు. టెక్స్ట్ కస్టమ్ సైజెస్ పారాగ్రాఫ్, ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. అంటే మనం మాన్యువల్ గా కూడా చేసుకోలేము సైజ్ పెద్దగా, అక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ స్పేస్ క్యారెక్టర్స్ వీటిని బట్టి చేసుకోవచ్చు. అంటే మనం నార్మల్ గా మాన్యువల్ దీంట్లో ఇట్లా డ్రాగ్ చేయలేము. ఇక్కడ డ్రాగ్ చేయడమా? ఓకే, చూసుకోవచ్చు. ఓకే, సింపుల్ వచ్చేస్తుంది ఇట్లా. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో అన్నమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది అర్థం కావడానికి. ఎక్కడ ఏమున్నాయి అనేది ఇమేజెస్, మీరు ఇంకేమైనా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజెస్, మై ఇమేజెస్, ఫ్రీ ఫ్రమ్ విక్స్ ఇలిస్ట్రేషన్, ఇంకా లోగోస్ ఇక్కడ ఉంటాయి. ఇంకా కావాలంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే బటన్ షేప్స్ ఏం కావాలి, క్లాసిక్, ఇవన్నీ అబౌట్ అసెస్, సర్వీసెస్, మనకి స్ట్రిప్స్ ఎలా కావాలి అవి. బటన్స్ అంటే మనకి ఐకాన్ బటన్స్ అని, టెక్స్ట్ బటన్స్ అని, డిఫరెంట్ బటన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మన వెబ్సైట్కి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కావాల్సిన బటన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. స్ట్రిప్స్ అంటే లైక్ మనకి ఎట్లా కావాలంటే ఆ చిన్న స్ట్రిప్స్ ఒక బ్లాక్లో యాడ్ చేసుకోవాలనుకోండి. ఇలా కాంటాక్టర్స్ ఉంది ఇలా యాడ్ చేసుకోవాలి.
ఇవి యాడ్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. వెల్కమ్ ఉందనుకోండి, వెల్కమ్ స్ట్రిప్, టెస్టిమోనియల్స్ ఎలాంటివి రావాలి. ఇప్పుడు మనకి టెస్టిమోనియల్ ఉంది, ఇది తీసేసి మనకి ఇలా రావాలనుకోండి, ఇది యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఒక బ్లాక్. ఇక్కడికి వచ్చి ఇది యాడ్ అయింది. మనకి ఇది వద్దు కాబట్టి ఇది డిలీట్ చేసేస్తాం. నేను డిలీట్ చేసేసి ఇక్కడ ఒక యాడ్ సెక్షన్ యాడ్ చేసుకుని అందులో అమ్మా ఎందుకు చెప్పులు వేసుకోకుండా బాయ్స్ తో ఆడుకుంటుంది. టెస్టిమోనియల్స్ ఇవి చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే మనం చిన్నగా చేంజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, నార్మల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. సెక్షన్స్ ఇక్కడ మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సెక్షన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకే సెక్షన్లో వచ్చేసింది. సెక్షన్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ చేంజ్ తర్వాత డెకరేటివ్స్ ఏమైనా డిజైన్స్ కావాలంటే ఇక్కడ, బాక్సెస్ టైప్లో కావాలంటే ఇక్కడ, అంటే గ్యాలరీ కావాలంటే ఈ గ్యాలరీ మోడ్లో ఇక్కడ ఏదైనా గ్యాలరీ ఉంటుంది, ఈ గ్యాలరీలో మనం ఈ గ్యాలరీస్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రో గ్యాలరీస్ అంటే పెయిడ్ వర్షన్, గ్రిడ్ గ్యాలరీస్ అండ్ స్లైడ్ గ్యాలరీస్ చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ గ్యాలరీలో ఓపెన్ చేసుకొని గ్యాలరీ ఓపెన్ చేసుకొని గ్యాలరీ పేజీలో కావాల్సిన ఈ ఫార్మాట్లో ఆల్రెడీ యాడ్ చేసాడు. మనం ఇంకొక సెక్షన్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం కస్టమైజ్ గ్యాలరీ యాడ్ చేసుకుందాం. ఇట్లా మనం గ్యాలరీ యాడ్ చేసుకొని ఇందులో మనం ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇక్కడున్న ఇమేజెస్ అన్ని ఇన్ని ఇమేజెస్ మనకు మన ఓన్ ఇమేజెస్ అన్ని ఎక్కడేం అప్లోడ్ చేసుకోవాలో అన్ని అప్లోడ్ చేసేసుకుంటే ఈ గ్యాలరీలో మన ఇమేజెస్ అన్ని యాడ్ అయిపోతాయి అనమాట. ఇట్లా మనం గ్యాలరీ అనేది యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటం మన వెబ్సైట్ నుంచి చూసుకో. అలాగే మెనూ యాంకర్ టెక్స్ట్ మనం మెనూ స్టైల్ ఎలాంటిది కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ మెనూస్ కావాలి, ఏ మెనూ కావాలో ఆ మెనూ సెలెక్ట్ చేసుకుంటే మెనూ అనేది యాడ్ అవుతుంది.
మనం ఇప్పుడు మనకొక మెనూ ఉంది. మనకి ఇలా మెనూ ఉంది కదా! మనకి ఈ మెనూ కాకుండా ఈ మెనూ యాడ్ చేద్దామనుకోండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు మెనూ అనేది యాడ్ అవుతుంది. ఈ మెనూ ఇక్కడొచ్చింది. అప్పుడు ఈ మెనూని డిలీట్ చేసేసి ఈ మెనూ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ ఫామ్, వీడియోస్ ఇక్కడ అన్నీ కూడా సింగిల్ వీడియోస్ కానీ మిక్స్ వీడియోస్, వీడియో బాక్సెస్ మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ ఇక్కడ. మనకు అన్నీ చాలా వరకు మనం ఏమీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నాయని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనకు కావాల్సినట్టు అరేంజ్ చేసుకోవడం అంతే ఇందులో. వేరే ఏముండదు. సోషల్ మీడియా ఐకాన్స్ మనకి ఎలా కావాలి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేజెస్ వస్తాయి అన్నమాట. ఈ పేజెస్ అన్నీ ప్రమోషన్స్, సర్వీసెస్, సబ్స్క్రిప్షన్ ఇవన్నీ మనకి పేజెస్. ఇంకేదైనా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త పేజెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు మనం. అండ్ సైన్ అప్, లాగిన్ ఫామ్, బుక్ పేజ్, మెంబర్స్ ఏరియా, ప్రోగ్రామ్ పేజ్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ కలర్స్, థీమ్స్, టెక్స్ట్, పేజ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి మార్కెటింగ్, సోషల్ మీడియా, ఫ్రీ ప్లాన్ అవైలబుల్ ఇవన్నీ యాప్స్ అన్నమాట. మనకి లైవ్ చాట్ ఆల్టర్నేటివ్స్, మనకి లైవ్ చాట్ కావాలంటే ఇవి మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే కొన్ని అప్గ్రేడ్ సైట్స్ అన్నమాట ఇవన్నీ. ఫ్రీ వర్షన్ కొంచెమే ఉన్నాయి మనకి. ఇక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయి ఫ్రీగా ఉన్నంత వరకు యూజ్ చేసుకోవడం, లేని వాటిని మనం లేటర్. అలాగే మార్కెటింగ్ చేయడానికి ఆప్షన్స్ అన్నమాట. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే షాప్ ఉంది. అలాగే SEO ట్రాఫిక్ ఇక్కడ మనకి ఆప్షన్ గూగుల్ యాడ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే కనెక్ట్ అవ్వచ్చు మనం. యాడ్స్కి కూడా యాడ్స్ అన్నీ వస్తాయి, ఇందులోనే వస్తాయి. ఇక్కడ వచ్చేసి SEO. మన వెబ్సైట్కి SEO ర్యాంక్ కోచ్ ఫర్ ఫౌండర్ ఆన్లైన్ బూస్ట్ గూగుల్ ర్యాంక్ విత్ SEO అట్రిబ్యూట్స్. ఇవి ఈజీ టు బ్యాక్ లింక్ బూస్టర్, బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి, దీన్ని యాడ్ చేసుకోవడం, ఇట్లా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. లైవ్ సైట్ అయితే ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవడానికి, కన్వర్షన్స్కి, సర్వీసెస్కి ఇవన్నీ కూడా యాప్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మిక్స్ చాట్ ఆప్షన్ మన వెబ్సైట్కి చాట్ ఆప్షన్ అండ్ మిక్స్ బుకింగ్. మనం ఆప్షన్ క్రియేట్ చేసుకుంటే క్రియేట్ ఫస్ట్ సర్వీస్ అని మనం ఈ ఆప్షన్స్ అని మనకి ఇక్కడ లైవ్ చాట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఈ చాట్ ఆప్షన్ ఇక్కడ చాట్ చేస్తే మనకు వచ్చేస్తే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. CMS కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా బేసిక్ సైట్ అయితే మనకి ఇది సరిపోతుంది. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, SEO, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ ఇక్కడ మనకి SEO అనుకోండి. లెట్స్ గో. ఇక్కడ నుంచి మనం SEO చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. మన పేజీకి మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు హోమ్ పేజ్ ఇది యాక్టివ్ చేసుకోవాలంటే పెయిడ్ వర్షన్.
ఇక్కడ కాకుండా మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది, అక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక పేజీ దగ్గరికి వెళ్ళేసి మనం బ్లాగ్స్ యాడ్ చేద్దాము. ఇక్కడ బ్లాగింగ్ ఆప్షన్ ఉంది. మనం డైరెక్ట్గా ఈ బ్లాగ్ ఆప్షన్ యాడ్ చేస్తే విక్స్ బ్లాగ్ కూడా యాడ్ అయిపోతుంది మనకి. మనం ఈ సైట్ అంతా డిజైన్ చేసుకున్నాక వెబ్ 2.0కి ఈ బ్లాగ్స్లో మనము రోజు ఒక ఆర్టికల్ రాసి పోస్ట్ చేస్తాం. ఇక్కడ బ్లాగ్ అనేది యాడ్ అయింది. బ్లాగ్ యాడ్ అయిన తర్వాత క్రియేట్ ఏ న్యూ పోస్ట్ కానీ ఇక్కడ నుంచి పోస్ట్ కానీ ఉంటుంది. మనం క్రియేట్ ఏ న్యూ పోస్ట్. తీసుకెళ్ళా ఇక్కడ మనం బ్లాగ్ టైటిల్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ బ్లాగ్ అనేది రాసాము. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే బ్యాక్ లింక్స్. మన వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి కావాల్సిన కీవర్డ్ని సెర్చ్ చేసుకుని డిజిటల్ మార్కెటింగ్, గేమ్ చేంజర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ క్లాసెస్కి చూసుకొని మనకు కావాల్సిన ఒక కీవర్డ్ రీసెర్చ్ చేసుకొని ఇక్కడ సేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మనము రియల్ టైంలో బ్లాగ్స్కి మనం ఎలా చేస్తున్నాము, టైటిల్స్, డిస్క్రిప్షన్స్ అండ్ కీవర్డ్స్ సేమ్ అలానే ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే నేను అవన్నీ రాయట్లేదు ఫాస్ట్గా అవడం కోసం. మీరు మనం ఏదైతే ఎస్ఈఓ ఆర్టికల్స్ రాసుకున్నామో, ఏదైతే రూల్స్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అవే రూల్స్ దీనికి ఫాలో అవ్వాలి. కీవర్డ్ డెన్సిటీ కానీ అంటే 1 to 2% కీవర్డ్ డెన్సిటీ ప్లస్ ఒక కీవర్డ్ బౌల్డ్, ఒక కీవర్డ్కి ఇటాలిక్ అండ్ ఒక కీవర్డ్కి హైపర్ లింక్, ఇట్లా
ఎవ్రీ కీవర్డ్‌కి మీరు ఇట్లా చేయడము. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా! హెచ్2 ట్యాగ్స్ ఇవ్వడము. ఇవన్నీ కూడా కంపల్సరీ అన్నమాట. దీనికి హెచ్2 రెండిటికి హెచ్2 ఉంది కదా! హెచ్3కి చేంజ్ చేయాలి. హెచ్3 ఇది హెచ్1. అట్లా ఉంటేనే మన ఆర్టికల్ ఆప్టిమైజ్ అవుతుంది. మీరు ఇలా యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఎస్ఈఓ అన్నమాట. ఇక్కడ మన గూగుల్‌కి ఆప్టిమైజ్ చేస్తాం కదా ఎస్ఈఓ. ఇక్కడ చేస్తాం. బేసిక్ ఎస్ఈఓకి ఇలా చేస్తున్నాం చూద్దాం. ఇక్కడ బేసిక్ ఎస్ఈఓకి ఇచ్చాడు. ఇట్లా మన ట్యాగ్స్ అవన్నీ ఇచ్చి ఇండెక్స్ స్ట్రక్చర్ లెట్స్ సర్చ్ ఇంజిన్ ఇండెక్స్ దిస్ పేజ్ అంటే ఎస్. ఓకే, వాంట్ టు కస్టమైజ్ దిస్ సెట్టింగ్స్ బ్లాగ్ పోస్ట్ go to SEO defaults అంట. उसे पता है कि సంథింగ్ ఇక్కడ పెయిడ్ వర్షన్ చూపిస్తాడు అని అందుకని టర్న్ ఆన్ అంటే ఫోకసింగ్ కీవర్డ్ ఎక్కడ ఇద్దాం. మనం నార్మల్గా ఒక్క బ్లాక్లో ఎన్ని టైమ్స్ రిపీట్ కావచ్చు ఒక కీవర్డ్? కీవర్డ్ అదే అండి, మనం 1000 వర్డ్స్ అనుకోండి 10 టైమ్స్ రావచ్చు, 800 వర్డ్స్ అనుకోండి 8 టైమ్స్ రావచ్చు. అట్లా ఓకే. ఫోకసింగ్ కీవర్డ్ పెట్టడానికి ఆప్షన్ ఇవ్వలేదు. అది ఆన్ చేయి, అదే పెట్టమని చెప్తున్నాడు ఇక్కడ. ఇంతకుముందు మామూలుగా ఈ అంటే డైరెక్ట్గా వెళ్ళేది, మరి ఇప్పుడు ఏంటి కొత్తగా మార్చారు మళ్ళీ. ముందు కూడా ఏఐ లేకుండే కదా మనం దీనికి జస్ట్ నార్మల్గా. దీనికి ఇప్పుడు రీసెంట్గా ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది కానీ ఏఐ, బట్ ఈ ఫోకసింగ్ కీవర్డ్ ఏం లేదు, డైరెక్ట్గా ఎస్ఈఓ యాడ్ చేస్తే పబ్లిష్ అయిపోయేది. ఇప్పుడు ఇక్కడ ఏదో ఫోకసింగ్ కీవర్డ్ని ఎడిట్ చేయమన్నట్టు ఇట్లా అలా అప్గ్రేడ్ చేయాల్సిందే. ఇక్కడ అంతకుముందు అప్గ్రేడ్ ఆప్షన్ లేదు మనకి, ఓకే. ఫ్రీగా ఇచ్చేసేవాడు. ప్రీమియంలో ఇందాక చూసాము మనకి రాలేదు, సరే బ్లాక్ అన్న వస్తుందేమో అనుకున్న, బ్లాక్ కూడా రాలేదు. వచ్చి ఎక్కడ ఇవ్వాలి, అదే దీన్ని మనం పేమెంట్ చేస్తేనే మనకి ఫోకసింగ్ కీవర్డ్ ఇస్తున్నాడు. ఫోకసింగ్ కీవర్డ్ ఇస్తేనే లైవ్కి వెళ్తుంది. ఇప్పుడు మార్చాడు వీళ్ళు కూడా. ఒక ప్రాసెస్ అయితే అర్థమైంది, జస్ట్ ఇక్కడ పోస్ట్ చేసుకోవడం, బ్లాగ్ పోస్ట్. దీంట్లో కూడా వెబ్సైట్ చేయాలంటే మనకు ప్రీమియమే తీసుకొని చేయాలి కదా? ప్రీమియంలోనే చేయాలండి. కాకపోతే మీరు ఇంకొకటి ఏంటంటే పోర్ట్ఫోలియో చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పోర్ట్ఫోలియో చేసుకోవచ్చు. ఇంకా వెబ్సైట్లో చూపిస్తుంది.
ఇక్కడ రావట్లేదు. లింక్ నాకు గుర్తులేదు కానీ నాది ఒకటి పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంది, విక్స్లోనే చేసింది. వ్యూ సైట్ అంటే మన సైట్ ఇక్కడ వస్తుంది. ఇట్లా మన వెబ్సైట్ అయితే వస్తుంది. వన్స్ పోస్ట్ ఆర్ పబ్లిష్ చేయలేదు. ఇది కొంచెం స్లో అయిపోయింది, నెట్ రావట్లేదు, స్ట్రక్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఈమెయిల్ క్యాంపెయిన్ చేసేసుకోవచ్చు, సోషల్ మీడియా షేరింగ్స్ చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ చేసుకోవచ్చు, అని ఇంటిగ్రేటెడ్ అనమాట. కాకపోతే పెయిడ్ వర్షన్ అయితే వస్తాయి అనుకుంటుంది. క్రియేట్ క్యాంపెయిన్ ఇవన్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా గూగుల్ అకౌంట్కి ఇంటిగ్రేట్ చేస్తారు. చాలా ఈజీగానే ఉంటుంది, బట్ ఇది కొంచెం స్లో ఉంటుంది, ఇది ఫాస్ట్గా రాదు, ఎప్పుడు స్లోనే ఉంటుంది ఓపెన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా సైట్. ఇవన్నీ మన సైట్స్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా షేర్ అని కొడితే మనం ఇక్కడ పోస్ట్ అయిపోగానే షేర్ కొడితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి మన అకౌంట్స్కి షేర్ అయిపోతుంది కంటెంట్. పోస్ట్ టు పబ్లిష్, అప్గ్రేడ్ టు పబ్లిష్ మోర్. మనం ఎక్కువగా పబ్లిష్ చేసుకోవాలంటే ఇది అప్గ్రేడ్ వర్షన్. యాడ్స్ రన్ చేసుకోవాలని, ఈమెయిల్ మార్కెట్ చేసుకోవాలన్నా మొత్తం
మనం అప్‌గ్రేడ్ చేసుకుంటేనే అన్ని ఆప్షన్స్ ఎలిజిబుల్. అంటే ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. ఈ పేమెంట్ ఫ్రీ రిజల్ట్ ఏం లేవా? జస్ట్ ఇమేజ్ యాడ్ చేసుకొని మనకి ఏదైనా దీనికి రిలేటెడ్ పోస్టులు ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాంతోపాటు ఆ పోస్టులు కూడా పబ్లిష్ అవుతాయి. ఇందాక యాడ్ చేసింది మనం ఇప్పుడు యాడ్ చేసింది రిలేటెడ్ ఏమైనా ఉంటే అవి యాడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రిలేటెడ్ పోస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు యూట్యూబ్లో ఇచ్చినట్టుగా. పబ్లిష్ చేసేసి మన పోస్ట్ అనేది ఇక్కడ వచ్చింది. ఇట్లా మన బ్లాగ్ పోస్ట్లు అన్ని కంటిన్యూగా వస్తాయి అనమాట ఈ బ్లాగ్. ఇట్లా మీరు కూడా ఒక వెబ్సైట్ అనేది మీరు వర్క్ జీమెయిల్ క్రియేట్ చేసుకున్నారు దాంతోపాటు క్రియేట్ చేసుకోండి. ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఒకే రోజు చేయకండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒక 2 days 3 days టైం పెట్టుకొని రోజు కొంచెం సేపు ట్రై చేయండి దాన్ని. కొన్ని యాడ్ చేసుకొని, ఎందుకంటే కొంచెం స్లో ఉంటుంది. మనము ఇటు ట్రాక్ చేస్తుంటే అటు పోతుంటుంది, కొంచెము టైం పడుతుంది. ఇది ఒకటి చేసుకోండి. ఇంకా రేపు మీకు లోకల్ ఎస్సీఓ కంప్లీట్ చేస్తాను. రేపు ఆఫ్టర్నూన్ కరెక్ట్ ఆఫ్టర్ 2 తర్వాత ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఓకే, నేను క్లాస్ తీసుకుంటాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ.